హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తానండి. హెవీ చెస్ట్ అయితే ఉన్న వాళ్ళకి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్టు కాకుండా ఇలా కప్ సైజ్ అనేది కరెక్ట్గా స్టిఫ్గా రావాలి అంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ వెయిట్ వల్ల కూడా మనకి బ్యాక్ పార్ట్ అనేది ముందుకు వస్తుంది. సో అలా ముందుకైతే రాకుండా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగ్తో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, డాట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఎలా కరెక్ట్గా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు వీడియోలో అయితే కటింగ్ అయితే అప్లోడ్ చేశానండి. సో డీటెయిల్గా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. సో డాట్ మార్కింగ్ అయితే చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ నడుం లూజ్ వచ్చేసి 37 ఇంచెస్ అండి. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 41 ఇంచెస్. సో 41 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఉన్నప్పుడు కూడా మనకి చెస్ట్ పార్ట్ అంటే మనకి ఫ్రంట్ బ్రెస్ట్ సైజ్ అనేది కొంతమందికి వాళ్ళ పర్సనాలిటీని బట్టి అయితే ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఎలా డాట్ మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఇలా షోల్డర్ మిడిల్లోకి అయితే ఒక చిన్న లైన్ అయితే తీసుకోండి. సో ఈ లైన్కి స్ట్రైట్గా మనకి మెయిన్ డాట్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ స్టార్టింగ్ 2.25 ఇంచుకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2.25 నుంచి 3 ఇంచులకి అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్లో అయితే 1.5 ఇంచుకి అయితే మిడిల్ వస్తుంది కదా. సో స్టార్టింగ్ వచ్చేసి 2.25 నుంచి 3 ఇంచులకు మార్కింగ్ చేసుకొని ఈ మిడిల్ దగ్గర నుంచి యాక్చువల్గా అయితే 2.5 ఇంచులు అనేది సరిపోతుందండి. సో మనకి చెస్ట్ అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి మనము 2.5 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 2.25 ఇంచుకి చేస్తున్నాను. సో మనకి డాట్ లెంత్ అనేది పెరిగిన కొద్దీ మనకి కప్ అనేది ఇలా పైకి వస్తుంది కాబట్టి మనకి కిందికి జారినట్టు కాకుండా పైకి స్ట్రైట్గా అయితే అంటే ఇట్లా కొచ్చగా అయితే ఉంటుందండి. ఇక్కడ తక్కువ చెస్ట్ పార్ట్ అనేది తక్కువగా ఉన్నప్పుడు అయితే 2.5 ఇంచులు అయితే సరిపోతుంది. సో మనకి చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆ వెయిట్ అనేది మనకి కింద షేప్ పట్టి పైన కానీ పైన వెనకాల బ్యాక్ పార్ట్ పైన అయితే ఉంటుంది కాబట్టి మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది రావాలి అంటే 2.5 3 ఇంచులు పెట్టుకున్నా కూడా అంత డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. కరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఉంటుందండి. సో హెవీ చెస్ట్ వాళ్ళకి అయితే ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇక్కడ మనకి ఉక్స్ పట్టి సైడు డాట్ వచ్చేసరికి కింద నుంచి పైకి ఒక 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే ఈ డాట్ లెంత్ వచ్చేసి 2.25 ఇంచు అండి. సో 2.25 ఇంచు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఓన్లీ మెయిన్ డాట్ దగ్గర మాత్రమే హెవీ చెస్ట్ అయినా లో చెస్ట్ అయినా కూడా ఈ మెయిన్ డాట్ పైన బ్లౌజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే చంక భాగం సైడ్ వచ్చేసి మనకి ఈ మెయిన్ డాట్లో ఫస్ట్ మార్కింగ్ అనేది ఉంది కదా, దానికి క్రాస్గా అయితే చేసుకోవాలి. సో వీడియో అర్థం కాకపోతే అయితే 1కి 2 సార్లు అయితే చూడండి. ఇక్కడ ఫోర్త్ డాట్. సో ఫోర్త్ డాట్ వచ్చేసి కింద నుంచి పైకి 1.5 ఇంచు లెంత్లో ఇది వచ్చేసి ఎంత మనకి ఒక 7 ఇంచులు అంటే సైజు మనకి బ్లౌజ్ సైజు పెరిగిన కొద్దీ డాట్ లెంత్ అనేది పెరుగుతుంది. సో ఇది అయితే 6.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేశాను. సో చిన్న సైజ్ బ్లౌజ్లకి అయితే 5.5 6 ఇంచులు అయితే ఉంటుంది. ఇది 37 ఇంచెస్ అంటే 7 ఇంచుల వరకు అయితే ఉంటుంది. సో ఇలా వన్ సైడ్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. సో ఇలా ఒకదానిపైన ఒకటైతే పెట్టేసుకొని ఇలా ప్రెస్సింగ్ చేసుకుంటే అయితే ఈజీగా సేమ్ మార్కింగ్ అనేది ఇంకో దానిపైన కూడా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా సేమ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఇప్పుడైతే ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఇలా హెవీ చెస్ట్ ఈ బ్లౌజ్కి అయితే ఎంత వీలైనంత వరకు క్రాస్గా అయితే తీసుకోవాలి. సో ఇలా డాట్ ఫోల్డింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం ఎగుడు దిగుడు అయితే వస్తుంది కదా. సో సేమ్ మనకి స్టార్టింగ్ మార్కింగ్ అనేది సేమ్గా ఉంచుకోవాలి. ఇక్కడ లెంత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే అన్ని డాట్స్ అన్ని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది, ఊరికే దారం అయితే కట్ చేయకుండా.
సో ఇక్కడి వరకు అయితే మనకి డాట్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి కప్ సైజ్ అనేది చాలా నీట్గా అయితే కనబడుతుందండి. సో ఇంతే నీట్గా అయితే మనకి బాడీ పైకి వచ్చిన తర్వాత కూడా ఇంతే నీట్గా అయితే ఉంటుంది. సో ఈ చిన్న మెథడ్తో అయితే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇప్పుడు నాకు కొలతకి ఇచ్చిన బ్లౌజ్కి నేను కుట్టిన బ్లౌజ్కి అయితే డిఫరెన్స్ అనేది చూడండి. సో ఇదైతే చాలా ఫ్లాట్గా అయితే ఉందండి. ఎంత ఫ్లాట్గా అంటే అంత ఫ్లాట్గా, అంటే మనకి లో చెస్ట్ వాళ్ళకి బ్లౌజు ఎంత ఫ్లాట్గా ఉంటుందో అంత ఫ్లాట్గా అయితే ఉంది. సో ఇక్కడ డాట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్కి ఉన్నంత డాట్ క్లాత్ అయితే కూడా లేదు. సో హాఫ్ ఇంచు విడ్త్తో కూడా డాట్ స్టిచ్చింగ్ అనేది లేదండి. సో కస్టమర్ వచ్చేసి మనం ఎంత నీట్గా కుట్టినా కూడా సో మంచిగా కుట్టే వాళ్ళకే ఇంకా మంచిగా కుట్టాలి అని చెప్తారు, కానీ వాళ్ళకైతే సాటిస్ఫాక్షన్ అంటే వాళ్ళకి అంటే అందరికీ అనను. సో కొంతమందికి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది డాట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. ఇక్కడ షేప్ పట్టి దగ్గర కూడా మనకు షేప్ పట్టి స్టిచ్చింగ్లో మిస్టేక్ చేసినా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అవుట్ అయితే అవుతుందండి. సో నేను ఇది కూడా కటింగ్లో అయితే మార్కింగ్ అయితే చేసి చూపించాను. సో కటింగ్ అయితే చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ అయితే మార్కింగ్ అయితే చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నడుము విడ్త్ ఎంత ఉంటుందో అంత విడ్త్తో మనకి ఇలా లైనింగ్ క్లాత్ అయినా మెయిన్ క్లాత్ అయినా తీసుకోవాలి. సో ఇప్పుడు లైనింగ్ వచ్చేసి ఇంత తీసుకున్నాం కదండి. సో ఇది అయితే మనకి నార్మల్గా అయితే 3.5 ఇంచుల విడ్త్ లెంత్తో అయితే క్లాత్ ఉండాలి. సో 3.5 ఇంచులు అంటే ఒక హాఫ్ ఇంచు అనేది మనకి ఖర్చు కిందకి అయితే పోతుంది. ఇక్కడైతే 3.5 ఇంచుల లెంత్ ఉన్న క్లాత్ తీసుకుంటే స్టార్టింగ్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది మనకి ఉక్స్ పట్టి సైడ్ అయితే వస్తుందండి, ఓపెన్ సైడ్. చివరికి వచ్చేసరికి 3 ఇంచులు అంటే ఖర్చుతో కలిపి అయితే 3 ఇంచులు అండి. లేదు అంటే అయితే మనకి 2.5 ఇంచులు అయితే తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఒక 4 ఇంచుల డిస్టెన్స్లో అయితే 2 ఇంచులు. సో ఖర్చుతో కలిపి అయితే 2.5 ఇంచులు. సో చిన్న లాజిక్ అండి, ఖర్చుతో కలిపితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉంటుంది, ఖర్చు తీసేస్తే అయితే హాఫ్ ఇంచ్ తక్కువగా వస్తుంది. సో నేను ఇక్కడైతే రాస్తాను కదా, స్టార్టింగ్ వచ్చేసి 3 ఇంచులు, చివరికి వచ్చేసరికి 2.5 ఇంచులు, మిడిల్లో వచ్చేసి 2 ఇంచులు. ఇంతే అండి. నడుము లూజ్ ఎంత ఉంటే అంత స్టార్టింగ్ ఎండింగ్ మిడిల్ అనేది చూసుకోవాలి. వచ్చేసి బ్లౌజ్ యొక్క మెయిన్ క్లాత్ అండి. సో ఇలా డైరెక్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా మెత్తగా అయితే అయిపోతుంది కదా. మనకి షేప్ పట్టి అనేది ఎంత స్టిఫ్గా ఉంటే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది అంత నిల్చొని అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఏం కట్ చేయలేదు, దాన్ని ఇలా రివర్స్ చేసుకుంటే అయితే ఆ ఎక్స్ట్రా అనేది మిడిల్లోకి అయితే పోతుంది కదా. సో ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఏం కట్ చేయట్లేదు. మళ్ళీ మిడిల్లో ఇలా ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ అనేది ఉంటుంది కదా, మనము బ్లౌజులు స్టిచ్చింగ్ చేయగా వేరే కట్ పీస్లు అయితే ఉంటాయి కదా. సో ఆ కట్ పీస్ అయితే మనకి కావాలి అంటే బకరమైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ఎక్స్ట్రా వేస్ట్ పీస్ అనేది ఉంటుంది కదా, అదైనా కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీగా ఉంచుకోవాలండి. సో ఇక్కడ లెంత్ ఎక్కువగా ఉన్నా కూడా నేను ఇంతకుముందు లైనింగ్ మీద హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, సేమ్ అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో అలాగే ఇంకొకటి కూడా ఇలా జాయింటింగ్ అనేది చేసాం కదా. సో ఇలా మిడిల్లో ఇలా క్లాత్ అనేది రివర్స్ తీసుకుంటే ఆ వేస్ట్ క్లాత్ అంటే ఎక్స్ట్రా మనం స్టిచ్చింగ్ చేసిన దానికంటే పైన ఉన్న క్లాత్ అంతా మిడిల్లోకి అయితే వెళ్ళిపోతుందండి. సో ఇక్కడ చూసారు కదా, లోపల 4 లేయర్స్ అయితే వచ్చింది. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మనకి ఆ క్లాత్ అంతా లోపల పెట్టేసుకుంటాం కాబట్టి మనకి షేప్ పట్టి అనేది స్టిఫ్గా వస్తుంది. సో కావాలంటే ఇలా స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు మనం కావాలి అంటే ఇంకొక లేయర్ అనేది ఎక్కువగా వేసుకున్నా కూడా పర్వాలేదు. సో మనకి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కాకుండా ఒక 2 క్లాతులు అంటే కాటన్ క్లాత్ అయితే ఒక 2 పీసులు వేసుకోవచ్చు, లేదు అంటే స్టిఫ్గా ఉండేది ఒకటైనా కూడా వేసుకోవచ్చు. సో మొత్తం మీద ఈ షేప్ పట్టి అనేది ఎంత స్టిఫ్గా ఉంటే ఫ్రంట్ పార్ట్ అయితే అంత నిలబడి అయితే ఉంటుందండి. సో మనకి మెయిన్ డాట్ మీద ఉన్న షేప్ పట్టి మీద బ్లౌజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా 2 వర్జినల్స్ అనేది సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకొని ఇప్పుడు అయితే కొంచెం ఎక్స్ట్రా అనేది ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా అయితే స్టార్టింగ్ ఇలా స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇప్పుడు అయితే మనం హాఫ్ ఇంచుతోని జాయిన్ చేసుకొని రివర్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ ఇలా స్టార్టింగ్ వచ్చేసి 3 ఇంచులు, 4 ఇంచుల డిస్టెన్స్లో అయితే ఇలా 2 ఇంచులు, ఇలా చివరికి అయితే 2.5 ఇంచులు. సో ఫస్ట్ మార్కింగ్ ఏంటి అంటే నాకు ఇక్కడ మార్కింగ్ ఇంతకుముందు చేసిన మార్కింగ్ అనేది
కనబడుతుంది కాబట్టి సో ఫస్ట్ మళ్ళీ మార్కింగ్ చేసుకుని అయితే మీకోసం అయితే మళ్ళీ అయితే మార్కింగ్ చేసి చూపించాను. సో మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి కదండి. ఇలా ఇప్పుడు అయితే మనకి ఎక్స్ట్రా అనేది ఏం అవసరం లేదు, ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన అయితే కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ చిన్న కట్ మార్క్ అయినా పెట్టుకోండి, లేదు అంటే ఇలా మీకు ఎలా ఐడియా ఉంటే అలా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్లీ అయితే షేప్ కర్వ్ అనేది ఇలా వచ్చింది. సో ఇప్పుడైతే దీన్ని మనకి స్టార్టింగ్ ఉక్స్ పట్టి సైడ్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ది ఉంది కదండి, ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ 3 ఇంచెస్ వచ్చేసి ఇలా కరెక్ట్గా చూసుకోవాలండి, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయితే అవుతాము. సో ఇలా మనకి మిడిల్లో వచ్చేసి ఇలా 4 లేయర్స్ అనేవి ఉన్నాయి కదా. సో మనకి చాలా నీట్గా అయితే స్టిఫ్గా అయితే ఉంటుంది. ఇలా స్టార్టింగ్ దగ్గర నుంచి మనము జాయింటింగ్ చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకి మెయిన్ డాట్ అనేది ఉంది కదా, సో ఈ మెయిన్ డాట్ అనేది ఇలా ఉక్స్ పట్టి సైడ్గా అంటే మనకి ఓపెన్ సైడ్ అనేది ఉండాలి. అది మనకు ఓపెన్ సైడ్కి ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని షేప్ పట్టి అనేది జాయింటింగ్ చేసుకోవాలండి. సో ఖచ్చితంగా క్లాత్ ఎలా ఉందో అంటే మనకి కింది క్లాత్ కానీ మీది క్లాత్ కానీ ఏది కూడా సాగదీయకుండా ఎలా ఉంటే అలా సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా డబుల్ స్టిచ్చింగ్ మనకి ఇప్పుడు లోపల జాయింటింగ్ అనేది ఉంది కదా, అది పై వైపు అంటే పైన బాడీ షోల్డర్ వైపుకి అనేసుకొని ఇలా పైనుంచి ఇంకో అణగే కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇలా మనకి ముడతలు అనేవి ఏం రాకుండా క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఇంకో దానికి కూడా జాయింటింగ్ అనేది చేసేసుకుందాము. మనకి షేప్ పట్ అనేది జాయింటింగ్ చేసుకున్న తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది అయితే చెక్ చేసుకొని మనం ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా అయితే వచ్చింది. బ్యాక్ నెక్ అనేది ఎంత రౌండ్గా ఉంటుందో ఫ్రంట్ నెక్ కూడా అంతే రౌండ్గా ఉంటుంది. సో కటింగ్ అయితే చూడండి, మీకు చాలా క్లారిటీగా అయితే ఉంటుంది. ఇక్కడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా జాయింటింగ్ చేశానండి. ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత మనకి షేప్ పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఎలా వచ్చిందో అయితే చూపిస్తాను. సో ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది అయితే చూసుకోవాలి. సో షేప్ పట్టి అనేది ఎంత నీట్గా ఎంత స్టిఫ్గా ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది అంత క్లారిటీగా అయితే ఉంటుంది. ఇక్కడ కప్ సైజ్ అనేది చాలా అయితే ఉందండి. సో మనకి బాడీ ఫిట్టింగ్ అంటే మన బాడీ పైన వేసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అంతే షార్ప్నెస్గా అయితే ఉంటుంది. సో మనకి రౌండ్గా కావాలి అంటే ఒకలా ఉంటుంది, అదే షార్ప్గా కావాలి అంటే అయితే ఇంకొకలా ఉంటుందండి. చిన్న టెక్నిక్ అంతే అండి, చిన్న ఒక పాయింట్ డిఫరెన్స్తో అయితే మనకి స్టిచ్చింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఫైనల్లీ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయితే చేశాను. సో ఇక్కడ మనకి ఇలా నడుము పట్టి ఫ్రంట్ బ్యాక్ అనేది టోటల్గా ఈక్వల్గా ఉండాలండి. సో అది కూడా మనకి చిన్న చిన్న మిస్టేక్సే, చిన్నది ఇంతే కదా అని అనుకుంటాం కానీ ఆ ఇంతే కొంచెం కాస్త పెద్దదైతే అయిపోతుంది. సో ఇక్కడ కాజా పట్టికి ఉక్స్ పట్టికి మధ్యలో గ్యాప్ లేదు, అలాగే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కూడా ఈక్వల్గా ఉంది. అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా నెక్ అనేది ఎంత రౌండ్గా కనబడుతుందో చూసారు కదా. అలాగే చంక భాగం దగ్గర కూడా మనకి కరెక్ట్ ప్లస్ సింబల్ అంటే ఎగుడు దిగుడు అనేది లేకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే వచ్చింది. సో ఇలా చూడడానికి ఎంత నీట్గా ఉంటే మనకి అంత పర్ఫెక్ట్గా అయితే సెట్ అయినట్టు అండి. బ్లౌజు స్టిచ్చింగ్లోనే మనకి బ్లౌజ్ సెట్ అవుతుందా కాదా అనేది అయితే తెలిసిపోతుంది. సో స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే అన్ని కొలతలు కరెక్ట్గా చూసుకున్న తర్వాత కస్టమర్కి అయితే ఇవ్వాలండి. ఫైనలీ అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చాలా డాట్ స్టిచ్చింగ్ అనేది చాలా క్లారిటీగా అయితే చూపించాను. కటింగ్ వీడియో అయితే ఫుల్ వీడియో చూసేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.